హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కొత్త పథకాలను ప్రారంభిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను కూడా మారుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభావగా మార్చారు. అంతేకాకుండా రైతులకు అందించే పెట్టుబడి సాయంకు సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. సుఖీభావ పథకానికి సంబంధించి వెబ్సైట్లో కూడా కీలక మార్పులు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకువచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 20,000 ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. దీనిని ప్రస్తుతం సూపర్ 6లో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు వెల్లడించనున్నారు. గతంలో ఈ పథకం కింద రైతులకు 7,500 అందజేసేవారు. వీటితో పాటు పీఎం కిసాన్ పథకం కింద 6,000తో కలిపి 3 విడతలుగా 13,500 రూపాయలను రైతులకు అందించడం జరిగింది. ప్రస్తుతం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏటా 20,000 ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం అమలుపైన త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇది అమలైతే రైతుల ఖాతాల్లోకి ఏడాదికి పీఎం కిసాన్తో పాటు 26,000 అకౌంట్లో జమ కానున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను మార్చింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పేరును వడ్డీ లేని రుణాలుగా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారు. ఈ మేరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. త్వరలోనే వీటికి విధి విధానాలు ఖరారు చేసి పథకాన్ని అమలు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.